నమస్తే తెలంగాణ డీటెయిల్స్ చూద్దాం. కాంగ్రెస్ నేతలు దూకుడు పెంచారు. ఓవైపు గ్రేటర్ పై ఫోకస్ చేసిన నేతలు అటు వరంగల్లోనూ సత్తా చాటేందుకు రెడీ అయ్యారు. 2 రోజుల టూర్లో భాగంగా జిల్లా నేతలు కార్యకర్తలతో వరుస సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. వరంగల్ జిల్లాపై ఫోకస్ పెట్టారు పీసీసీ పెద్దలు. త్వరలో జరగనున్న వరంగల్ లోక్సభ ఉప ఎన్నిక, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ టార్గెట్ గా స్కెచ్లు వేస్తున్నారు. ఈ ఎన్నికల్లో జెండా ఎగరేయడమే లక్ష్యంగా వరంగల్ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా మొదటి రోజు 4 నియోజకవర్గాల్లో పర్యటించారు నేతలు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 6 మెయిన్ లీడర్స్ తో టీమ్స్ ను ఏర్పాటు చేశారు. సీనియర్లతో ఏర్పాటు చేసిన ఈ టీముల్లోని నేతలు స్థానిక కార్యకర్తలు ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఫస్ట్ డే టూర్ లో వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలు, వర్ధన్నపేట, పరకాలలో సమావేశాలు నిర్వహించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఇతర పార్టీలను దెబ్బతీయటమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని ఆరోపించారు నేతలు. కేబినెట్ లో మహిళలకు చోటు కల్పించకపోవడం వారిని అవమానించడమేనన్నారు. चाहे एमपी इलेक्शन हो, चाहे म्युनिसिपल कॉर्पोरेशन इलेक्शन हो, अध्यक्ष जी की नेतृत्व में जो पीसीसी में, जीसीसी में, डिवीजन में कमेटी बनेगी और लोकल कमेटी में सभी फ्रंटल सेल को लिया जाएगा, लोकल प्रतिनिधि को लिया जाएगा. पीसीसी या एआईसीसी कोई फाइनल करेगा नहीं. आपकी लोकल कमेटी जो फाइनल करेगा कैंडिडेट उसका आधार पर फाइनल होगा. దళితుడిని సీఎం చేస్తారన్న కేసీఆర్ స్వార్థంతో మాట తప్పారని విమర్శించారు. రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతుందన్నారు. సోనియా వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు లీడర్లు. రైతులు దుఃఖంతో ఉన్నారు, రైతుకులు అసంతృప్తిగా ఉన్నారు, విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు మరి చాలా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. మహిళలకు ఏమి చేయలేదు. ఈ రాష్ట్రంలో కేవలం ఒకే ఒక కుటుంబం ఎంజాయ్ చేస్తూ సంతోషంగా ఉన్నారు. కుటుంబంలో అంట 2 పెన్షన్ రాకూడదట, కానీ వాళ్ళ కుటుంబంలో మాత్రం ముఖ్యమంత్రులు, మంత్రులు, శాఖలని వాళ్ళే, ఎంపీలని వాళ్ళే, అన్ని వాళ్ళే. జనాభాలో 50% ఉన్న మహిళలు ఈ రాష్ట్ర కేబినెట్ లో ఒక్కరు ఉండరు. మొదటి రోజు ఎన్నికల సన్నాహక సమావేశాలను పీస్ఫుల్ గా నిర్వహించిన నేతలు రేపు భూపాలపల్లి, పాలకుర్తి, స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గాల్లో మీటింగ్లకు రెడీ అవుతున్నారు. నేతల వరంగల్ పర్యటన సందర్భంగా ఇవాళ ముస్లిం సోదరులకు ఇఫ్తార్ ఏర్పాటు చేశారు డీసీసీ నేతలు.